Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarkonda, I'm your current affairs faculty. ఈరోజు బర్నింగ్ ఇష్యూస్లో భాగంగా మనం డిస్కస్ చేసే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నాసాస్ పంచ్ మిషన్. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. ఎందుకంటే మీరు కానీ గమనిస్తే సన్ మీద మిషన్స్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఆదిత్య L1 అవ్వచ్చు, లేదా సోలార్ పార్కర్ ప్రోబ్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ నాసా యొక్క పంచ్ మిషన్ కూడా అవ్వచ్చు. సో వీటి మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీటి నుంచి క్వశ్చన్ లింక్ చేసుకొని జాగ్రఫీలో సన్ యొక్క లేయర్స్ మీద కూడా అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఈ లేయర్స్ యొక్క ఆర్డర్ తెలిస్తేనే మనకి నాసా యొక్క పంచ్ మిషన్ కూడా అర్థమవుతుంది. సో వీలైతే ఈ వీడియోని 1.25 కానీ 1.5 స్పీడ్లో పెట్టుకోండి, బట్ చూడటం మాత్రం మిస్ అవ్వమాకండి. ఓకేనా? చాలా మంచి పాయింట్స్ తెలుస్తాయి. సో ప్లీజ్ పే అటెన్షన్. ఫస్ట్ లేయర్స్ ఆఫ్ ద సన్ చూద్దాం. లోపల అంటే ఇన్నర్ లేయర్ వచ్చేసరికి మనకి కోర్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇన్సైడ్లో ఫస్ట్ మనకు ఉండేది కోర్ తర్వాత లేయర్ వచ్చేసరికి రేడియేటివ్ జోన్ బయట ఉండే లేయర్ వచ్చేసరికి కన్వెక్షన్ జోన్, తర్వాత ఫోటోస్పియర్, తర్వాత క్రోమోస్పియర్ అండ్ అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసరికి కరోనా. ఓకేనా? ఒకసారి ఆర్డర్ చెప్పండి. ఫస్ట్ కోర్ ఉంటుంది లోపల, ఆ తర్వాత రేడియేటివ్ జోన్, ఆ తర్వాత కన్వెక్షన్ జోన్, ఆ తర్వాత ఫోటోస్పియర్, ఆ తర్వాత క్రోమోస్పియర్ అండ్ అవుటర్ మోస్ట్ లేయర్ వచ్చేసరికి కరోనా. ఇది సన్ యొక్క లేయర్స్ అనమాట. ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో బేసికల్గా ఈ కరోనా అనేది చాలా ఇంపార్టెంట్ లేయర్. దీని మీద మనం ఎక్కువగా స్టడీస్ని చేయడానికి ఇలా డిఫరెంట్ మిషన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. సో కరోనా లేయర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది అరౌండ్ ఒక 2 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ కరోనాలో మనకి కాంపోజిషన్ గురించి కానీ మాట్లాడుకుంటే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్లాస్మా. ఓకేనా? ప్లాస్మా అనేది ఉంటుంది. నథింగ్ బట్ ఇది హాట్ అయోనైజ్డ్ గ్యాస్ ఫామ్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా మనకి కనపడదు. ఓకేనా? నార్మల్గా ఇది హిడెన్గా ఉంటుందన్నమాట. ఇది మనకి ఎప్పుడు కనిపిస్తుంది అంటే సోలార్ ఎక్లిప్స్ టైంలో మాత్రమే కనిపిస్తుంది. అండ్ నార్మల్ టైమ్స్లో అయితే ఈ పర్టికులర్ కరోనా లేయర్ అనేది కనిపించడం చాలా కష్టం. సో అందుకని మనం ఏం చేసాము, ఆర్టిఫిషియల్గా సోలార్ ఎక్లిప్స్ని క్రియేట్ చేయడానికి ప్రోబా-3 మిషన్ని చేయడం అనేది జరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళతో కలిసి మనం ఏం చేసాము, ఈ పర్టికులర్ ప్రోబా-3 మిషన్ని కండక్ట్ చేసాం. ఓకే, అది పక్కన పెట్టేసండి. సో ఇది నార్మల్గా అయితే కనపడదు, సోలార్ ఎక్లిప్స్ అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఈ కరోనా లేయర్ నుంచి మనకి సోలార్ విండ్స్ కానీ, సోలార్ ఫ్లేర్స్ కానీ, లేకపోతే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కానీ ఇవన్నీ ఎమిట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా? రైట్. నెక్స్ట్ మనం చూడాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే హీలియోస్పియర్. ఇక్కడ ఉంది చూడండి కింద, హీలియోస్పియర్ అనమాట. సార్ హీలియోస్పియర్ అంటే ఏంటి? ఇందాక మనం కరోనా గురించి మాట్లాడుకున్నాం. కరోనా నుంచి మనకి ఏమేమి వస్తాయి? సోలార్ ఫ్లేర్స్, సోలార్ విండ్స్, కరోనా మాస్ ఎజెక్షన్స్. అవి ట్రావెల్ చేస్తుంటాయి కదా స్పేస్లో. సో అవి ఎంతవరకు అయితే వెళ్తాయో దాని యొక్క బౌండరీ ఏదైతే ఉందో అది హీలియోస్పియర్ అనమాట. ఓకేనా? సో కరోనా అనేది జస్ట్ సన్ మీద ఉండే ఒక అవుటర్ మోస్ట్ లేయర్ మాత్రమే. బట్ హీలియోస్పియర్ అనేది ఇంకొంచెం బ్రాడ్గా ఉంటుంది. ఈ కరోనా లేయర్ నుంచి వచ్చే సోలార్ విండ్స్ కానీ, సోలార్ ఫ్లేయర్స్ కానీ, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కానీ ఎంతవరకు అయితే ట్రావెల్ చేస్తాయో స్పేస్లో ఆ ఏరియా మొత్తాన్ని మనం హీలియోస్పియర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఓకేనా? సో హీలియోస్పియర్ అనేది ఎక్కడి వరకు అయితే వెళ్ళి ఆగుతుందో, ఓకేనా, ఆ బౌండరీ ఏదైతే ఉందో దాన్ని మనం హీలియోపాజ్ అని చెప్పి పిలుస్తాం. నథింగ్ బట్ ఎర్త్ యొక్క లేయర్స్ మనం చదువుతాం కదా, అట్మాస్ఫియర్ లేయర్స్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్ అని చెప్పి ఒక్కొక్క దానికి మనకి పాజెస్ ఉంటాయి, ట్రోపోపాజ్ అని చెప్పి. అలా సేమ్ ఇలాగే హీలియోస్ఫియర్కి కూడా బౌండరీ అనేది ఉంటుంది. దాన్ని మనం హీలియోపాజ్ అని చెప్పి పిలుస్తాం. సో మన యొక్క హీలియోస్పియర్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ సన్ యొక్క హీలియోస్పియర్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మన సోలార్ సిస్టమ్ ఎండింగ్ వరకు వెళ్తుంది. ఇక్కడ ఉంది చూసారు లేయర్, ఇక్కడ వరకు వెళ్తుంది అనమాట. నథింగ్ బట్ మనకు ప్లానెట్స్ అన్నీ కవర్ అవుతాయి. ఇన్నర్ ప్లానెట్స్ అయినా, అవుటర్ ప్లానెట్స్ అయినా, ఆస్ట్రాయిడ్ బెల్ట్ అయినా, క్యూపర్ బెల్ట్ అయినా సరే మొత్తం హీలియోస్పియర్ లోపలే ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక బబుల్ షేప్లో ఉంటుంది. హీలియోస్పియర్ అనేది ఒక బబుల్ షేప్లో ఉంటుందన్నమాట. ఇది సన్ యొక్క కరోనా నుంచి ఎజెక్ట్ అయిన ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ కానీ, సోలార్ విండ్స్ కానీ, సోలార్ ఫ్లేర్స్ కానీ ఇక్కడ వరకు ట్రావెల్ అయ్యి ఇలా ఒక బౌండరీ లైన్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఈ బౌండరీ లైన్ తర్వాత ఉండేదంతా ఇంటర్స్టెల్లార్ మీడియం. ఓకే, సో హీలియోస్పియర్ దాటి రిమైనింగ్ స్పేస్లో ఉండేదంతా ఇంటర్స్టెల్లార్ మీడియం అనమాట. సో హీలియోస్పియర్లోనే మన ప్లానెట్స్ అన్నీ ఉంటాయి, ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది, క్యూపర్ బెల్ట్ కూడా ఉంటుంది. ఎందుకు నేను ఇవన్నీ రిపీట్ చేస్తున్నానంటే జాగ్రఫీలో ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈసారి. సో ఇప్పుడు మీకు కరోనా అంటే ఏంటో అర్థమైంది, హీలియోస్పియర్ అంటే ఏంటో కూడా అర్థమైంది, సన్ యొక్క లేయర్స్ కూడా మనం చూసేసాము. ఇప్పుడు మనం నాసా యొక్క పంచ్ మిషన్ గురించి డీటెయిల్గా చూద్దాము, పదండి. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ పంచ్ మిషన్. ఫస్ట్ ఫుల్ ఫామ్ చూడండి, పొలారిమీటర్ టు యూనిఫై కరోనా అండ్ హీలియోస్పియర్. This is the reason why I explained these two layers.
సో కరోనా అంటే ఏంటి, హీలియోస్పియర్ అంటే ఏంటో నేను అందుకని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ రెండింటిని యూనిఫై చేసి మనం ఏం చేస్తాము, స్టడీస్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ పర్టికులర్ మిషన్లో మనకి టోటల్గా 4 శాటిలైట్స్ ఉంటాయి. ఆ శాటిలైట్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, ఒక్కొక్కటి సూట్ కేస్ సైజ్ అంత ఉంటాయి అనమాట. సో దే ఆర్ మైక్రో శాటిలైట్స్. సో ఇవి కలిసిగట్టుగా వర్క్ చేసి మనకేం చేస్తాయంటే ఈ ఇన్నర్ హీలియోస్పియర్ ఏదైతే ఉందో దానికి వ్యూని ప్రొవైడ్ చేస్తుంది. ఈ వ్యూ అనేది 3D వ్యూ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ వ్యూ కూడా ఉంటుంది. సో 3D వ్యూ అనేది గుర్తుపెట్టుకోండి, ఇది ఫర్ ద ఫస్ట్ టైం మనం చేస్తున్నాం అనమాట. నథింగ్ బట్ నాసా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు 3D వ్యూ మీద ఫోకస్ చేయలేదు. ఓకేనా, రైట్. సో దే యూజెస్ పోలరైజేషన్ ఆఫ్ లైట్ టు మెజర్ ద కరోనా అండ్ సోలార్ విండ్ ఇన్ 3D, ఏ ఫస్ట్ ఇన్ స్పేస్ సైన్స్. సో ఇప్పటి వరకు ఎటువంటి స్పేస్ మిషన్లో కూడా ఈ పర్టికులర్ కరోనా మీద 3D వ్యూ స్టడీస్ని ఎవరు కండక్ట్ చేయలేదు. సో ఈ నాసా పంచ్ మిషనే ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఈ 4 శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎక్కడ ప్లేస్ చేస్తామంటే టెర్మినేటర్ లైన్ మీద ప్లేస్ చేస్తాం. మరి టెర్మినేటర్ లైన్ అంటే ఏంటి? సో ఇది ఒక బౌండరీ బిట్వీన్ డే అండ్ నైట్ ఆన్ ఎర్త్. ఇక్కడ మీకు ఇమేజ్ ఉంది చూసారా? సో ఇమేజ్ చూడండి. సో అవతల పక్క మీరు కానీ చూస్తే డే ఉంది, యువతల పక్క నైట్ ఉంది. ఓకేనా? సో డే అండ్ నైట్కి మధ్య బౌండరీ లైన్ ఉంటుంది కదా, అక్కడ మనం ఈ టెర్మినేటర్ లైన్ అని చెప్పి పిలుస్తాము. దాని మీద ఈ 4 మైక్రో శాటిలైట్స్ మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. అండ్ దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మీకు పోలరైజేషన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి అనేది తెలుసా తెలీదా? పోలరైజేషన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి చెప్తాను చూడండి. మనకి యాక్చువల్గా లైట్ అనేది అన్ని డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది, ఆల్ డైరెక్షన్స్. ఓకే, సో ఆల్ డైరెక్షన్స్లో ఇది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం అన్పోలరైజ్డ్ లైట్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఇలా అన్ని డైరెక్షన్స్లో మూవ్ అయ్యే లైట్ని మనం ఏం చేస్తాము అంటే ఒక సింగిల్ ప్లేన్లోకి తీసుకొస్తాం. మల్టిపుల్ ప్లేన్లో ఉన్నదాన్ని ఒక సింగిల్ ప్లేన్లోకి తీసుకొస్తాము. అప్పుడు దాన్ని మనం పోలరైజ్డ్ లైట్ అని చెప్పి పిలుస్తాం. సో ఇలా అన్పోలరైజ్డ్ లైట్ని పోలరైజ్డ్ లైట్ లాగా మార్చే ప్రాసెస్ని మనం పోలరైజేషన్ ఆఫ్ లైట్ అని చెప్పి పిలుస్తాము. సో ఈ పర్టికులర్ పంచ్ మిషన్లో మనం ఏం చేస్తాము అంటే పోలరైజేషన్ ఆఫ్ లైట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో పోలరైజేషన్ ఆఫ్ లైట్ చేసి సన్ యొక్క కరోనా ప్లస్ సోలార్ విండ్ ఏదైతే ఉందో వీటిని మనం మెజర్ చేస్తూ ఉంటాము. అది కూడా 3D వ్యూలో. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అర్థమైంది కదా? సో ఇది కరోనా లేయర్ అనుకోండి. సో ఈ కరోనా లేయర్ దగ్గర నుంచి సోలార్ విండ్స్ అనేవి ఎలా ఆరిజిన్ అవుతున్నాయి, ఎలా మనకి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది, సో కరోనా కాస్త సోలార్ విండ్ లాగా ఎలా మారుతుంది అనే స్టడీ కండక్ట్ చేయటమే ఈ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సన్ యొక్క కరోనా లేయర్ నుంచి మనకి ఎజెక్షన్స్ అవుతూ ఉంటాయి, అక్కడ నుంచి సోలార్ విండ్ వస్తుంది, సోలార్ ఫ్లేయర్స్ వస్తాయి, కరోనల్ మాస్ ఎజెక్షన్స్ వస్తూ ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కరోనా లేయర్ కాస్త సోలార్ విండ్ లాగా ఎలా మారుతుంది, ఓకేనా, ఆ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది, దాని మీద స్టడీస్ చేసేదే ఈ పంచ్ మిషన్ అన్నమాట. ఓకే, సో 3D వ్యూని చేస్తున్నాము, పోలరైజేషన్ ఆఫ్ లైట్ చేస్తున్నాము, 4 మైక్రో శాటిలైట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 4 మైక్రో శాటిలైట్స్ అనేవి టెర్మినేటర్ లైన్ మీద ఉన్నాయి. వీటితో పాటు ఇంకొన్ని పాయింట్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో ఈ మిషన్లో మనకి వైడ్ ఫీల్డ్ ఇమేజర్స్ ఉంటాయి, నారో ఫీల్డ్ ఇమేజర్స్ కూడా ఉంటాయి. సో వైడ్ ఫీల్డ్ ఇమేజర్స్ వచ్చేసరికి 3 అండ్ నారో ఫీల్డ్ ఇమేజర్స్ వచ్చేసరికి 1. ఇది కూడా స్టేట్మెంట్లో అడిగే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 3 వైడ్ ఫీల్డ్ ఇమేజర్స్ యాజ్ వెల్ as 1 నారో ఫీల్డ్ ఇమేజర్స్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఎవ్రీ 4 మినిట్స్కి ఒకసారి పోలరైజ్డ్ ఇమేజ్ని క్యాప్చర్ చేస్తాము. అండ్ ఎవ్రీ 8 మినిట్స్కి ఒకసారి అన్పోలరైజ్డ్ ఇమేజ్ని క్యాప్చర్ చేస్తాం. నేను మీకు ఇందాక ఆ పోలరైజేషన్ ఆఫ్ లైట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా అన్పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి, పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేయకుండా చాలామంది ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే ఈ పాయింట్స్ చెప్పేసి వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనం పోలరైజేషన్ ఆఫ్ లైట్ చేస్తాము, 4 మినిట్స్కి ఒకసారి పోలరైజ్డ్ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తాము, 8 మినిట్స్కి ఒకసారి అన్పోలరైజ్డ్ ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తామని చెప్పి అంటారు. బట్ కాన్సెప్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయరు, అప్పుడు మీకు క్లారిటీ అనేది రాదు. ఇప్పుడు మీకు పోలరైజ్డ్ ఇమేజ్ అంటే ఏంటో తెలుసు, నథింగ్ బట్ లైట్ని ఒక సింగిల్ ప్లేన్లోకి తీసుకొస్తాము, అది పోలరైజ్డ్ ఇమేజ్ అనమాట. అన్పోలరైజ్డ్ ఇమేజ్ అంటే అది రా పిక్చర్ అనమాట, ఎటువంటి పోలరైజేషన్ చేయకుండా అన్ని డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది, అన్ని డైరెక్షన్స్లో లైట్ అనేది వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అదే అన్పోలరైజ్డ్ లైట్ అని చెప్పి పిలుస్తాము. దాన్ని మనం క్యాప్చర్ చేస్తాము ఎవ్రీ 8 మినిట్స్కి ఒకసారి, అంతే. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఖచ్చితంగా వీటిలోనే కొన్ని స్టేట్మెంట్స్ తీసుకొచ్చి డైరెక్ట్గా ప్లేస్ చేస్తాడు. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో ఎందుకు ఈ పంచ్ మిషన్ అనేది మనకి ఇంపార్టెంట్? సో ఈ సన్ అనేది మనకి కంటిన్యూస్గా ఈ చార్జ్డ్ పార్టికల్స్ని, నథింగ్ బట్ ఈ సోలార్ విండ్ని కానీ సోలార్ ఫ్లేయర్స్ని కానీ ఎమిట్ చేస్తూ ఉంటుంది.
మరి వాటి యొక్క ఇంపాక్ట్ అనేది మన ఎర్త్ మీద కూడా ఉంటుంది, ముఖ్యంగా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఉంటుంది. అండ్ ఎప్పుడైతే చార్జ్డ్ పార్టికల్స్ అనేవి మనకు ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఇంటరాక్ట్ అవుతాయో మనకి అరోరాస్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో నార్దర్న్ లైట్స్, సదరన్ లైట్స్ అంటాము. నార్దర్న్ లైట్స్ వచ్చేసరికి బోరియాలిస్, సదరన్ లైట్స్ వచ్చేసరికి ఆస్ట్రాలిస్. నెక్స్ట్ వీటి యొక్క ఇంపాక్ట్ అనేది జీపీఎస్ సిస్టమ్స్ మీద ఉంటుంది, శాటిలైట్స్ మీద ఉంటుంది, పవర్ గ్రిడ్స్ మీద కూడా ఉంటుంది. అండ్ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సేఫ్టీ యాజ్ వెల్ as డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అందుకని ఈ పర్టికులర్ పంచ్ మిషన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఈ మిషన్ ద్వారా మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చు వేటిని, ఈ వెదర్ ఈవెంట్స్ని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసి, సో ఈ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు రాబోతున్నాయి, వస్తే ఎంత ఇంటెన్సిటీతో వస్తాయి, ఓకే, ఎందుకంటే ఇవి వస్తే మన యొక్క టెక్నాలజీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి వీటి మీద మనం కంటిన్యూస్గా రెగ్యులర్గా మానిటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, మనకి ఈ మిషన్లో వైడ్ ఫీల్డ్ ఇమేజర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇవేం చేస్తాయంటే సోలార్ పార్టికల్స్ యొక్క మూవ్మెంట్ని ట్రాక్ చేస్తూ ఉంటాయి. అండ్ మనకి కంటిన్యూస్గా ఈ 3D ఇమేజింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సోలార్ విండ్ యొక్క 3D ఇమేజింగ్ని ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ హయ్యర్ సెన్సిటివిటీ అండ్ వైడర్ కవరేజ్ దెన్ ప్రీవియస్ సోలార్ అబ్జర్వేషన్ మిషన్స్. సో ప్రీవియస్ మిషన్స్తో కంపేర్ చేస్తే ఇది మనకి మంచి క్వాలిటీ డేటాని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటో కూడా నేను చెప్పాను. సో ఫర్ ద ఫస్ట్ టైం మనం పోలరైజేషన్ ఆఫ్ లైట్ని యూజ్ చేస్తున్నాము, అండ్ అది కూడా 3D వ్యూతో మనం చేస్తున్నాం కాబట్టి హయ్యర్ డేటా అండ్ మంచి కవరేజ్ అనేది మనకు వస్తుంది. సో ఈ మిషన్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ వన్, ప్రిడిక్షన్స్. మనం ముందుగానే వెదర్ ప్రిడిక్షన్స్ చేయొచ్చు అనమాట. సో ఎర్లీ వార్నింగ్స్ అనేవి ఈ సోలార్ స్టార్మ్స్కి మనం ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇంప్రూవ్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సోలార్ విండ్ ఆరిజిన్స్ అండ్ బిహేవియర్. సో సోలార్ విండ్స్ అనేవి ఎలా ఆరిజిన్ అవుతున్నాయి, వీటి యొక్క బిహేవియర్ ఏంటి, అసలు కరోనా లేయర్ అనేది సోలార్ విండ్ లాగా ఎలా ట్రాన్సిషన్ చెందుతుంది. నెక్స్ట్ వన్, స్ట్రాంగర్ ప్రొటెక్షన్ ఫర్ శాటిలైట్స్ అండ్ ఆస్ట్రోనాట్స్ ఇన్ స్పేస్. ఎందుకంటే మరి స్పేస్లో ఉన్నప్పుడు వీటి మీద ఇంపాక్ట్ ఎక్కువగా పడే ఛాన్స్ ఉంది కాబట్టి మరి వీటికి ప్రొటెక్షన్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం ఈ మిషన్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ పంచ్ మిషన్ని ఏ రాకెట్ ద్వారా లేకపోతే ఏ లాంచ్ వెహికల్ ద్వారా మనం పంపించాము అంటే స్పేస్ ఎక్స్ వాళ్ళది ఫాల్కన్ 9 అనమాట. లాంచ్ సైట్ వచ్చేసరికి కాలిఫోర్నియాలో ఉండే వేడెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ అనమాట. అండ్ మిషన్ యొక్క డ్యూరేషన్ వచ్చేసరికి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 2 years వరకు ఇది వర్క్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నారు. అండ్ స్పేస్ క్రాఫ్ట్ కాన్ఫిగరేషన్ ఆల్రెడీ మనం చూసాము. సో 4 స్మాల్ శాటిలైట్స్ని మనం లాంచ్ చేసాము, మైక్రో శాటిలైట్స్. ఒక్కొక్కటి సూట్ కేస్ అంత సైజ్ ఉంటుంది. ఇవి కాన్స్టలేషన్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆపరేషనల్ ఆర్బిట్. వీటిని ఏ ఆర్బిట్లో ప్లేస్ చేస్తామంటే లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తూ ఉంటాము. సో ఎర్త్ యొక్క టెర్మినేటర్ లైన్ ఉంది కదా, డేకి నైట్కి మధ్యలో ఉండే బౌండరీ లైన్, అక్కడ మనం వీటిని ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో క్వశ్చన్ని మీరు కానీ ఓన్గా సాల్వ్ చేస్తే ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని మెన్షన్ చేయండి ఫస్ట్. సో చూడండి, ఒక పక్కేమో మిషన్స్ ఇచ్చారు, ఇంకో పక్క వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు. సో పంచ్, పార్కర్ ప్రోబ్, జూనో, ప్రిజర్వరెన్స్ రోవర్, ఓ పక్క ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, అవి కూడా మీరు చదవండి. సో వీడియోని పాజ్ చేయండి, క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో పంచ్ అనే మిషన్ ఏదైతే ఉందో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, సన్ యొక్క కరోనా లేయర్ ఏదైతే ఉందో ఇది సోలార్ విండ్ లాగా ఎలా ట్రాన్సిషన్ చెందుతుంది. సో పంచ్ అనే దానికి 1 ఆన్సర్ అనమాట. నెక్స్ట్ పార్కర్ ప్రోబ్, ఇది ఒక స్పేస్ క్రాఫ్ట్. దీన్ని మనం ఏం చేసామంటే సన్ యొక్క అట్మాస్ఫియర్ ఉంది కదా, సో సన్ యొక్క అవుటర్ అట్మాస్ఫియర్ ఉంది కదా, ఆ అవుటర్ అట్మాస్ఫియర్లోకి ఈ పర్టికులర్ శాటిలైట్ని మనం ట్రావెల్ చేయించాం, ఫ్లై చేయించాం. సో దాని ద్వారా అక్కడ మనం స్టడీస్ని కండక్ట్ చేసామన్నమాట. సో పార్కర్ ప్రోబ్ బీకి ఆప్షన్ 3. ఓకే, సో పార్కర్ ప్రోబ్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ ద సన్స్ అవుటర్ అట్మాస్ఫియర్ బై ఫ్లయింగ్ త్రూ ద కరోనా. రైట్. నెక్స్ట్ వన్ జూనో. సో జూన్ అంటే డైరెక్ట్గా చెప్పేచ్చు ఇది జూపిటర్కి సంబంధించిన మిషన్ అనమాట. సో జూపిటర్ యొక్క డీప్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అంటే దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది అని చెప్పి స్టడీస్ని కండక్ట్ చేయడానికి మనం చేసిన మిషన్ జూనో మిషన్. సో సీకి 2. నెక్స్ట్ పర్జెవరెన్స్ రోవర్, ఇది ఆటోమేటిక్గా మార్స్కి రిలేటెడ్ ఇది. సో టు ఎక్స్ప్లోర్ మార్స్ టు సెర్చ్ ఫర్ సైన్స్ ఆఫ్ ఏన్షియంట్ మైక్రోబియల్ లైఫ్. ఓకే, సో మైక్రోబియల్ లైఫ్ ఉందా లేదా అని చెప్పి దాని మీద స్టడీస్ని కండక్ట్ చేయడానికి మనం ఈ పర్జెవరెన్స్ రోవర్ని పంపించాము. సో 4. సో 1, 3, 2, 4 ఎక్కడుంది, ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరు కూడా ఆప్షన్ బీనే పెడితే గుడ్. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది, సో జాగ్రత్తగా చదువుకోండి. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో పంచ్ అనేది మనం సన్ యొక్క కరోనా అనేది ఎలా సోలార్ విండ్ లాగా ట్రాన్సిషన్ అవుతుందో స్టడీ చేయడానికి ఈ మిషన్ని మనం లాంచ్ చేసాం. అండ్ పార్కర్ సోలార్ ప్రోబ్ ఏదైతే ఉందో ఇది ఒక స్పేస్ క్రాఫ్ట్ అనమాట. ఇది సన్ యొక్క అవుటర్ అట్మాస్ఫియర్ కరోనా లేయర్లో దీన్ని ఫ్లై చేయించాము, స్టడీస్ని కండక్ట్ చేయించాం. ఆ తర్వాత జూనో మిషన్ అనేది జూపిటర్కి సంబంధించినది, పర్జెవరెన్స్ రోవర్ అనేది మార్స్కి సంబంధించినది. దట్స్ ఇట్. సెషన్ ఎండ్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ కోర్సుని లాంచ్ చేసాము, అది కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 కోసం. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈసారి ఖచ్చితంగా ప్రిలిమ్స్ని క్రాక్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. అరౌండ్ ఒక 25+ మార్క్స్ మన సెషన్స్ నుంచి రావచ్చు. ఓకే, సో మేము 70+ వీడియో లెక్చర్స్ని ప్రొవైడ్ చేస్తాము, కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా ప్రొవైడ్ చేస్తాము, కవర్ చేసేస్తాం మొత్తం. మీరు ఎటువంటి అదర్ డాక్యుమెంట్స్ కూడా చదవాల్సిన అవసరం అయితే లేదు.
సో కరెంట్ అఫైర్స్తో పాటు హై ఈల్డింగ్ థీమ్స్ కూడా ఉంటాయి. లైక్ అగ్రికల్చర్ కానీ, స్పీషీస్ ఇన్ న్యూస్ కానీ, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, ఇవన్నీ మనం కవర్ చేసేస్తాం. సో దీంతోపాటు మీకు ప్రింట్ ఫ్రెండ్లీ హ్యాండ్అవుట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ని మీరు జిరాక్సెస్ కూడా తీయించుకొని చదువుకోవచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ మీకు 15 days రిఫండ్ పాలసీ అనేది ఉంటుంది. ఇది చాలా హైలైట్ అనమాట. సో 15 days లోపు మీకు కానీ మా కోర్స్ కానీ నచ్చకపోతే మీకు 100% రిఫండ్ అనేది ఇచ్చేస్తాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ కోర్స్. ఖచ్చితంగా క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఫైనల్గా కోర్స్ యొక్క ఫీజు వచ్చేసరికి జస్ట్ 500 రూపీస్ మాత్రమే. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఉంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసి కనుక్కోండి. 6305955532. లేదు సార్ డైరెక్ట్గా పర్చేస్ చేసేసామనుకుంటే ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే కోర్స్ ఒక పేజ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు కానీ పేమెంట్ చేసేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. దట్స్ ఇట్. సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో లెట్స్ కాల్ ద డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అండ్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.